ఫ్రెండ్స్, ఇవాళ మనము రేషన్ కార్డ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, 5 డేస్లో మనం ఆ రేషన్ కార్డ్ని ఎలా పొందాలి అనేది తెలుసుకుందాం. అలాగే ఈ వెబ్సైట్లో మన రేషన్ కార్డు యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. ఇదివరకు ఏదైనా మన రేషన్ కార్డుని కనుక అప్లై చేసి ఉంటే ఆ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వివరాలు కూడా మనకి ఈ వెబ్సైట్లో మనకి దొరుకుతాయి అన్నమాట. అసలు ఈ రేషన్ కార్డు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, పావర్టీ కంటే అండర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే పేదలకి ప్రభుత్వము ఈ కరోనా వైరస్ గురించి లాక్డౌన్లో ఉన్నటువంటి పేదలకు పనులు లేక ఇంట్లోనే ఉండడం వల్ల వాళ్ళకి ఉపాధి అనేది కోల్పోయారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఏపీ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలని వారికి అందిస్తోంది. ఈ 1000 రూపాయలు పొందాలంటే వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. ఇది వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున పిఎం రిలీఫ్ ఫండ్తో ప్రతి నెల 500 రూపాయలు అలాగా 3 నెలల పాటు ఇచ్చినారు. కానీ దీనికి ఎటువంటి సంబంధం అనేది లేదు. అది వచ్చేసి ప్రధానమంత్రికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి జన్ధన్ యోజన అనేసి అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అమౌంట్ని ఇవ్వడం జరిగింది. కానీ ఏపీ గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విడుదలైనటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 1000 రూపాయలు అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలి. కాబట్టి ఈ రేషన్ కార్డు పొందాలంటే ముఖ్యంగా వాళ్ళకి ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఈ ఆధార్ కార్డుతో పాటు ఆధార్ కార్డుకి లింకప్ అయినటువంటి మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు యొక్క లింకప్ అయినటువంటి మొబైల్ నెంబర్కే మనం అప్లై చేసేటప్పుడు మెసేజ్ అనేది, ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ద్వారానే మనం లాగిన్ అనేది అవ్వగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మీరు ఏంటంటే అసలు రేషన్ కార్డ్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఆ రేషన్ కార్డులో అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే రేషన్ కార్డులో తప్పులు ఏమన్నా ఉంటే మనం ఇదివరకు రేషన్ కార్డులో వాటిని మనము ఎట్లా మోడిఫికేషన్ చేయించుకోవాలనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా స్క్రీన్ మీదకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్లోకి వెళ్ళేసి స్పందన అని చెప్పేసి మీరు టైప్ చేయాల్సి వస్తుంది. ఇలా టైప్ చేసిన తర్వాత గమనించండి, ఇక్కడ spandana.ap.gov.in అంటే స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే వెబ్సైట్లోకి మీరు క్లిక్ చేసి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ గమనించండి, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు శ్రమిస్తూ వారి జీవితాలతో వెలుగులు నింపడమే లక్ష్యం. ఈ సైట్లోకి మనము లాగిన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాగిన్ అవ్వాలి అంటే ఏంటంటే, మనం ఇక్కడ గమనించండి, హోము, వాడుక, సూచిక, వీడియోలు సంప్రదించండి, కోవిడ్-19 CCC అని ఉంటుంది. డిపార్ట్మెంట్ లాగిన్ అనేది కాకుండా దాని పక్కన ఏదైతే ఉందో ఆన్లైన్ యూజర్ లాగిన్ అని ఉంటుంది అన్నమాట ఆప్షన్. ఈ ఆన్లైన్ యూజర్ లాగిన్ మీద మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసే ముందర మనము బిఫోర్గానే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ని, అదేవిధంగా ఆధార్ నెంబర్కి అటాచ్మెంట్గా ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని మనము దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటిగా ఇప్పుడు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నేను ఆధార్ నెంబర్ని ఇక్కడ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆప్షన్ కాలంలో నేను ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ని మన దగ్గర ఉన్నటువంటి ఓటీపీ నెంబర్కి లింకప్ అయినటువంటి ఆధార్ నెంబర్ని ఇవ్వాలి. మొబైల్ నెంబర్ లింకప్ అయి ఉండాలి. ఇక్కడ అలాగే క్యాప్చా అని కనబడుతుంది. ఇక్కడ కింద కనబడుతున్నటువంటి క్యాప్చా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనము ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాతనే మనకి ఇక్కడ గెట్ ఈకేవైసీ ఓటీపీ అని చెప్పేసి ఇక్కడ రెడ్ బటన్ ఉంటుంది అనమాట. ఈ బటన్ మీద మనము క్లిక్ చేయాలి. ఒకవేళ ఈ ఓటీపీ మీకు అర్థం కాలేదంటే పక్కనే ఇక్కడ రిఫ్రెష్ ఉంటుంది, 2 యారో మార్క్స్ ఉన్నాయి కదా, దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ క్యాప్చా అనేది మారుతుంది అనమాట. ఒకవేళ రాంగ్ ఎంటర్ చేసినా కానీ ఆటోమేటిక్గా మారడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను గెట్ ఈకేవైసీ ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ ఆధార్ నెంబర్కి ఏదైతే లింకప్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఈ ఈకేవైసీ ఓటీపీ అనే నెంబర్ వెళ్తుంది. కాబట్టి ఆ నెంబర్ ఖచ్చితంగా ఉంటేనే మనము లాగిన్ అవ్వగలం. నేను ఇప్పుడు ఈ గెట్ ఈకేవైసీ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను.
నాకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చే వరకు మనము వెయిట్ చేయవలసి ఉంటుంది. ఆ వచ్చిన ఓటీపీ నెంబర్ని కింద ఓటీపీ దగ్గర ఎంటర్ చేయాల్సి వస్తుంది. నాకు ఓటీపీ నెంబర్ అనేది నా మొబైల్ నెంబర్కి వచ్చింది. ఇప్పుడు నేను వచ్చిన ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఈకేవైసీ ఓటీపీ మీద నేను క్లిక్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ క్యాప్చా అనేది నేను మళ్ళీ అగైన్ ఎంటర్ చేయాలి. అది ఎంటర్ చేయలేదు కాబట్టి ఎర్రర్ చూపిస్తోంది. ఎంటర్ చేశాను. ఇప్పుడు వెరిఫై ఈకేవైసీ ఓటీపీ మీద నేను ప్రెస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ గమనించండి, ఇదివరకే నాకు రేషన్ కార్డ్ కనుక ఉంటే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఎలాగనేది మీకు చూపిస్తాను. ఇక్కడ అర్జీ నకలు వ్యక్తపరచండి, అర్జీ నమోదు అని ఉంటుంది కదా. ఇక్కడ మనము క్లిక్ చేస్తే అర్జీ నమోదు దగ్గర ఇదివరకే మనకు రేషన్ కార్డ్ కనుక ఉంటే కనుక మీకు డీటెయిల్గా కనపడడం అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు అర్జీ నమోదు మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే గమనించండి, నా డీటెయిల్స్ మొత్తం కనుక ఉంటే ఆల్రెడీ ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. లేకపోతే కూడా మనము మొత్తం ఫిల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ గమనించండి, క్లిక్ హియర్ ఫర్ గెట్ అప్లికెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చానో, ఓటీపీ ఇచ్చానో, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ నా పేరు మీద ఇక్కడ గమనించండి, ఇక్కడ రైట్ సైడ్ నా పేరు మీద కనబడుతుంది అనమాట. ఇది ప్రైవసీ పాలసీ కనుక మీకు ఏంటంటే పేరు డిస్ప్లే చేయకుండా చేస్తున్నాను. ఒకవేళ కనబడితే కూడా ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ గెట్ అప్లికెంట్ డీటెయిల్స్ అనే దాని మీద ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో గమనించండి, నేమ్ క్లియర్గా వచ్చేసింది, నేను ఎంటర్ చేయలేదు. ఇక్కడ మీకు డీటెయిల్స్ రాకపోతే కనుక అప్పుడు ఇక్కడ మీకు సంబంధించినటువంటి పేరు క్లియర్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. కేర్ ఆఫ్ నేమ్ అంటే ఇక్కడ ఫాదర్ నేమ్ వచ్చేసి ఎంటర్ చేయాల్సి వస్తుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏ ఇయర్ పుట్టారు, ఏ మంత్, రోజు అనేది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ పక్కన హౌస్ నెంబర్ అండి, మీ హౌస్కి సంబంధించిన ఇంటి నెంబర్ ఉంటుంది కదా, ఆ ఇంటి నెంబర్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. హ్యాబిటేషన్ అంటే మీరుండే లొకేషన్, వీధి పేరు అనమాట, ఆ వీధి పేరు ఇవ్వాల్సి వస్తుంది. అలాగే డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్, చిత్తూరు అయితే చిత్తూరు, గుంటూరు అయితే గుంటూరు, ఏ ఏరియా అయితే ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వాలి. అలాగే మండల్ ఏదైతే ఉందో ఆ మండల్ ఇవ్వాలి. అలాగే విలేజ్ అయితే విలేజ్ ఇవ్వాలి. జెండర్ మేలా ఫిమేలా అనేది ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబరు మెన్షన్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇన్కమ్, మీకు ఇయర్లీ ఇన్కమ్ ఎంతో అది ఇక్కడ ఇన్కమ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. అలాగే ఆక్యుపేషన్, మీరు ఏం చేస్తూ ఉంటారు అనే దాని మీద ఇక్కడ ఆక్యుపేషన్ ఏదైతే అది ఇవ్వాలి. వ్యవసాయ కార్మికుల, మత్స్యకారుల, నేత పనికార, కళ్ళు గీత వల్ల, అడ్రంగి, చర్మకారులు, అలాగే ఇట్లా రకరకాలు ఉంటాయి. వీటిలో ఏది లేనప్పుడు ఏంటంటే మీరు ఇతరముల మీద క్లిక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా అంతా అయిన తర్వాత ఈ అడ్రస్ అనేది సేమ్ కనుకైతే ఈ సేమ్ అడ్రస్ క్లిక్ హియర్ అని చెప్పేసి మనం క్లిక్ చేసేస్తే అడ్రస్ మొత్తం కూడా పైన ఏదైతే ఉందో అడ్రస్ అన్నీ తీసేసుకుంటుంది అనమాట. మళ్ళీ మీరు టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు మనము ఇక్కడ చేయాల్సింది ఏంటంటే గ్రీవియన్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర గ్రీవియన్సీ బై సబ్జెక్టు, గ్రీవియన్సీ బై కీవర్డ్, గ్రీవియన్స్ బై డిపార్ట్మెంట్ అని ఉంటుంది. మన డిపార్ట్మెంట్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గ్రీవియన్సీ బై డిపార్ట్మెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది కనబడుతుంది. డిపార్ట్మెంట్లో మనము సివిల్ సప్లయర్స్ అనేసి ఉంటుంది అనమాట. సివిల్ సప్లైస్ అనేసి ఉంటుంది. ఇక్కడ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత సివిల్ సప్లైస్ అని ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ సివిల్ సప్లైస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి రేషన్ కార్డ్స్, సివిల్ సప్లైస్ రేషన్ కార్డ్స్ అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి, సరెండర్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ కార్డు ఇట్లాగా ఉంటుందన్నమాట. రీస్టోరేషన్ పింక్ రేషన్ కార్డు ఇలాగా. మనం ఇక్కడ ఇంకొక ఆప్షన్ కన్నా సెలెక్ట్ చేసాను అనుకోండి, సివిల్ సప్లైస్ ఆన్లైన్ యాక్టివేషన్ అని చెప్పేసి, అది మనం ఆన్లైన్లో అప్లై చేసేదాన్ని చేసుకోవాలి. ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రేషన్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోకుండా సివిల్ సప్లైస్ ఆన్లైన్ యాక్టివేషన్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ అనేది కూడా మారుతుంది, రేషన్ కార్డ్ ఆన్లైన్ యాక్టివేషన్ ఆప్షన్ అని. ఇక్కడ మనం దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత రిమార్క్స్ ఏమైనా ఉంటే కనుక
మనము రిమార్క్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ ఇట్లా మీకు సంబంధించిన ఏదైనా రిమార్క్స్ ఉంటే కనుక ఇక్కడ రిమార్క్స్ అని ఇచ్చేసి బటన్ మీద మనము సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా సబ్మిట్ చేస్తే మనకి నెక్స్ట్ ఆప్షన్ అనేది కనబడుతుంది అనమాట. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి రేషన్ కార్డుకి సంబంధించి గ్రీవెన్స్లోకి అప్లై చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇది అయిన తర్వాత మీకు ఇక్కడ అంటే ఇక్కడ మీరు ఇదన్నీ ఫిల్ చేసిన తర్వాత నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ అనేది చూపివ్వటం లేదు. అదే మీరు న్యూగా అన్నీ అప్లై చేస్తే ఇక్కడ సబ్మిట్ బటన్ అనే ఆ బటన్ అనేది వస్తుందన్నమాట. ఆ బటన్ మీద మీరు క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఆల్రెడీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ రిమార్క్స్లో టైప్ చేయాలని చెప్పేసి అలా టైప్ చేసిన తర్వాత అర్జీ నకలు జతపరచండి అనే ఆప్షన్ వస్తుందన్నమాట. ఇక్కడ అర్జీ నకలు మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే రాంగ్ ఉందో అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మీరు అర్జీ నమోదు చేసిన తర్వాత ఇక్కడ అన్నీ ఫిల్ చేస్తారు కదా, ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో కొత్త వాళ్ళకైతే సబ్మిట్ బటన్ అనేది వస్తుందన్నమాట. ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పాను కదా, క్లిక్ హియర్ ఫర్ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని. ఇక్కడ అన్నీ ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మీకు సబ్మిట్ అనేది వస్తుంది. ఇది ఆల్రెడీ ఉండేది కాబట్టి రావట్లేదు. లాస్ట్లో సబ్మిట్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ని మనం సేవ్ చేసుకొని ఉండాలి. ఆ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అర్జీ నకలు జతపరచండి అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి అప్లికేషన్ నెంబరు ఏం మిస్టేక్స్ ఉన్నాయనేది ఇది డాక్యుమెంట్ ఉంటుంది కదా, ఆల్రెడీ ఓల్డ్ రేషన్ కార్డు ఏదో ఒకటి మీరు పెట్టేసి అప్లోడ్ డాక్యుమెంట్ అనేది ఇవ్వాలి. ఇది ఏంటంటే ఆల్రెడీ రిమార్క్స్ ఉన్న వాళ్ళకి అర్జీ నకలు జతపరచండి. అర్జీ నమోదుకి మాత్రం ఇది ఏంటి అంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళేసి ఇందాక చెప్పిన విధానంలో మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్లై చేసుకున్న తర్వాత 5 days తర్వాత మీరు ఈ సేవా వాళ్ళని కనుక కాంటాక్ట్ అవుతే రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనుక మీరు ప్రాపర్గా కనుక ఎంటర్ చేసి ఉంటే మీకు రేషన్ కార్డ్ అనేది త్వరగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఈ వెబ్సైట్ లింక్ ఎలాగా అనేది కనుక ఆలోచిస్తే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. గూగుల్లోకి వెళ్ళేసి మీరు స్పందన సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ spandana.ap.gov. అనే దాంట్లో మీకు దొరుకుతుంది. అలా కాని పక్షంలో మీకు ఏంటంటే వీడియోకి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవి వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నెంబర్కి మీరు కాల్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe our channel.